నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు వీడియోలో ఒక కేజీ చికెన్‌తో చికెన్ కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఏ విధంగా తయారు చేయొచ్చో చూద్దాం. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని ఒక కప్పు వరకు ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఈ పసుపు వాసన పోయేంత వరకు ఒకసారి తిప్పుకోవాలి. ఈ ఉల్లిపాయలు మొత్తం అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు 1 కేజీ చికెన్ని తీసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పైన ఆయిల్ అంతా తేలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఒక 3 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి అనేది వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కొత్తిమీరని తీసుకొని కొత్తిమీర కూడా 1 నిమిషం కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా అంటే 1 కేజీ చికెన్కి కరెక్ట్గా 2 స్పూన్లున్నర కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1.5 స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం ముక్కలకి పట్టే విధంగా బాగా 1 నిమిషం పాటు కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి ముక్కల్ని. ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ముక్కని బాగా ఉడకనివ్వాలి. అలాగే 1 కప్పు వరకు టమాటాని వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. కర్రీ మొత్తం కంప్లీట్ అయిందని మనకు తెలియాలంటే ముక్క అనేది బాగా ఉడికిందని తెలియాలంటే ఆయిల్ అనేది మనకి సపరేట్ అయ్యి ఇలా పైన తేలేంత వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని సిమ్ని ఆఫ్ చేసుకోవటమే అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చికెన్ కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.